అన్నయ్య మేము మాకు చేస్తామని అన్నయ్య బ్రిడ్జి కావాలండి. ఏమి ఇచ్చినా ముందు బ్రిడ్జి ఇవ్వండి. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి గర్భిణీలు బాలింతలు అందరూ ఇబ్బంది ఫస్ట్ 2000 ప్లాట్స్ సార్ ఇక్కడ ఎంతమంది వచ్చారు? 230 మంది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 230. సో అవన్నీ స్ప్రెడ్ అవుట్ సార్, ఒక చోట ఉన్నవి కాదు సార్. అందువల్ల కొంచెం కాలనీ అంతా మనకి ఇలా స్ప్రెడ్ అవుట్ కనపడుతుంది. 30 acres లో ఉంది. మేము మంచినీళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నాం అన్నయ్య. జలగలు వచ్చేస్తున్నాయి ట్యాంపులోని అట్లా డ్రమ్ములో పెట్టుకున్న నీళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నాం. నీళ్ళు బాగుంటలేదు అన్నయ్య. ముందు ఇల్లు కట్టేటప్పుడు ఏం చేయాలంటే ముందు శానిటేషన్ వేయాలి, ముందు పైపులు డ్రైనేజ్ పైపులు కావాలి, నీళ్ళ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఇళ్ళన్నీ ఏంటంటే అరాకొరగా చేస్తారు, అందువల్ల వచ్చే సమస్య రోజు కరెక్ట్ చేస్తాం దీన్ని. మళ్ళీ డ్రైనేజీలు కూడా లేవన్నయ్య. ఒకళ్ళు ఇంట్లో ఒకళ్ళు నీళ్ళు వచ్చేసుకుని దోమలు ఏం చేస్తారు మీ డ్రైనేజ్ కి? చాలా బాధపడుతున్నాం అన్నయ్య. కోర్టు తీసుకుని వాట్ ఇస్ ద నామ్ when you play put a layout basically you have to do drainage no sir original ga we'll have to have a CC drain sir. drain లైట్లు కూడా ఎలుగుతలేదన్నయ్య. చాలా లైట్లు ఎట్టుకుని తిరుగుతున్నాం. ఎలగట్లేదా? అసలు లైట్లు కూడా ఎలగట్లేదండి. ఏం చాలా ఇబ్బంది పడుతున్నారు. లైన్ మ్యాన్ చెప్పిన మాట డిపార్ట్మెంట్ కాదంటున్నారన్నయ్య. మాకు ఏమొద్దండి అన్నయ్య. కాలేజీ పిల్లలు కూడా ఏతపడిపోతున్నారన్నయ్య. మా అబ్బాయి డెవలప్మెంట్ అవ్వాలని డిప్యూటీ సీఎం అవుతానయ్య. అన్నయ్య సీఎం అవుతావు అన్నయ్య. మళ్ళీ నాకు మాకు ఇక్కడ మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం మీద ఇక్కడ హెక్టార్సా మీరు అనేది? 10,000 సార్ ఆల్మోస్ట్. మొత్తం సినారియో మారిపోతుంది. మొత్తం ఆల్మోస్ట్ 45,000 క్యూసిక్ దాటేసింది. ఇట్ ఈస్ హిస్టరీ ఆఫ్ 1987 ఫస్ట్ టైం ఇంకో అన్నీ ఒకసారి పర్యటించాలి, ఒకసారి అన్ని కాలనీస్ అన్నీ. తర్వాత మీకు నిధులు లేవన్నారు కాబట్టి పంచాయతీలో తర్వాత వచ్చిన తర్వాత బ్రిడ్జ్ చేయొచ్చు అన్న. ఫస్ట్ ఏం కావాలి? ఫస్ట్ తాత్కాలికంగా రోడ్డు కావాలి. తాడిపత్రి నుంచి వచ్చి రోడ్డు ఉందన్న, అది ప్రస్తుతానికి బ్రిడ్జ్ వచ్చే లోపు అది చేయొచ్చండి అన్న. తర్వాత ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ వాటర్ లేదన్న సప్లై. నెక్స్ట్ వచ్చేసి కమిషనర్ అనేది ఇక్కడ రెస్పాన్స్ లేదని నేను చెప్తాను. నా ప్రాణం ఉండి నా ప్రాణం తీర్చానండి. రెస్పాన్స్ లేదండి. ఈనాటి వరద వచ్చిందండి. ఇన్ఛార్జ్ గారు గొల్లపిల్లి బాబీ గారు, మన బల్రెడ్డి గంగబాబు గారు, మన బస్స చిట్టుబాబు గారు, ఈయన వీళ్ళందరూ కలిసి ఇక్కడ నేతృత్వంలో ఫుడ్ ఏర్పాటు చేస్తారండి. దేనికన్నా ఇక్కడ ఉండవలసింది వచ్చి 10 మందిని చూసుకుని ఎలా ఉన్నారు, మీరు ఏ విధంగా ఉన్నారు అప్రమత్తం చేయాలి కదా సార్. ఎండి గారి మీద ఇన్ఛార్జ్ గారి మీద వదిలేస్తే ఎలా ఉంటుంది సార్? ఇక్కడ యాక్చువల్లీ పోస్టెడ్ డ్యూటీ చేశారని యాక్చువల్లీ దేర్ ఇస్ ఇష్యూ విత్ కమిషనర్ సార్. కానీ ఇప్పుడు గొడవ తర్వాత వెళ్ళిపోయారా? విజయవాడలో సార్ ఏంటంటే సార్ మెయిన్ ఇక్కడ రాజకీయం ఏంటంటే సార్ 2014 నుంచి ఉండే కార్యకర్తలను ఎవరూ పట్టించుకోవట్లేదు సార్. చెప్తున్నాను ఏంటి సార్, నేను
పడిపోతారు